Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం మహాలక్ష్మి గారు. నమస్తే రామరాజ్ గారు. చాలామంది అంటే ఎవరైతే హోలిస్టిక్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతూ ఉంటారో స్విచ్ వర్డ్స్ అనేవి మనకి వెల్త్ క్రియేట్ అవ్వడానికి అండ్ హెల్త్ని బాగా మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. వాటిని ఎలా యూజ్ చేయాలి? ఆ స్విచ్ వర్డ్స్ ఏంటి? స్విచ్ వర్డ్స్ అంటే ఇవి మ్యాజిక్ లాగా వర్క్ చేస్తాయి. ఎవరైతే దీన్ని బిలీవ్ చేస్తారో వాళ్ళకి మాత్రం. అంటే బిలీవ్ అంటే ఏదైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు అది హెల్త్ అని కాదు, వెల్త్ అని కాదు, ఏదైనా కూడా బిలీఫ్ సిస్టమ్తో స్టార్ట్ చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది. సో పెద్ద పెద్ద ఎఫర్మేషన్స్ మనం వింటుంటాం. ఎఫర్మేషన్స్ ఇచ్చేటప్పుడు కొంతమందికి రాయడానికి చేతన అవుతుంది, కొంతమంది రాయలేని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు చాంట్ చేయడానికి ఇవి ఏంటంటే స్మాల్ మ్యాజికల్ వర్డ్స్ అనమాట. స్విచ్ వర్డ్స్ అంటే పెద్ద పెద్ద లైన్స్. ఎఫర్మేషన్స్ అన్నవి ఎవరి సిచ్యువేషన్స్ తగ్గట్టుగా, ఏ ప్రాబ్లం, కెరియర్ వైజా, హెల్త్ వైజా, వెల్త్ వైజా అని బట్టి మనం ఎఫర్మేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా చిన్న చిన్న వర్డ్స్ మాట. ఈ చిన్న వర్డ్స్ మనం మంత్రాస్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే మంత్రాస్ ఏం చేస్తాం, మనం జపిస్తే మనకు ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ వల్ల మోటివేట్ అయ్యి మనం ఆ గోల్ ఆ పనిని చేయగలం అనే కాన్ఫిడెన్స్ మనలో బిల్డ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తూ మన సబ్ కాన్షియస్ మైండ్ పవర్ని యూజ్ చేయడం అన్నమాట ఇక్కడ. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే మన రీవైరింగ్ ఆఫ్ ద బ్రెయిన్. మన బ్రెయిన్ని, సబ్ కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామింగ్ చేస్తున్నాం. ఎవరో కాదు, మనమే చేస్తున్నాం. ఎలా చేస్తున్నాము? ఈ చిన్న చిన్న స్విచ్ వర్డ్స్, పెద్ద పెద్ద పదాలు పలకలేని వాళ్ళు, రాయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ చిన్న చిన్న వర్డ్స్ మాట. హెల్త్ వైజ్ కానీ ఆర్ వెల్త్ రావాలి. అందరూ ఏమనుకుంటారంటే మనీ వస్తేనే మనం హెల్తీగా అదొక్కటే మనకి ప్రపంచం అన్నట్టు. బట్ ఎంత సంపదన ఉన్నా కూడాను మనలో ఆరోగ్యం లేకపోతే మాత్రం అది జీరో. హెల్త్ అట్రాక్ట్స్ వెల్త్. ఆబ్వియస్లీ మీకు 100 కోట్లు ఉన్నా కూడా దాంట్లో ₹1 తీసి తినలేనప్పుడు ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. బట్ అందరి దృష్టిలో ఏంటంటే మనీ ఉంటే చాలు, మనకి ఏమి వద్దని అనుకుంటారు. నా ఉద్దేశంలో అడిగితే మాత్రం ఫస్ట్ హెల్త్ ఈజ్ వెల్త్ అంటాను. ఎప్పుడు వెల్త్ కోసం పరుగులాడే ముందు ఫస్ట్ హెల్త్ని కరెక్ట్గా ఉంచుకోగలిగితే మనం చేజేతులారా సంపాదించుకొని దాన్ని తినలేనప్పుడు అది వేస్ట్. సో అలాంటి వారు హెల్త్ కోసం ఎవరైతే ఉన్నారో, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, లేకపోతే హెల్త్ చాలా ఇయర్స్ కొద్ది క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ బిలీఫ్ సిస్టమ్ ఒకటి ఉండాలి. మీరు ఏమీ చేయట్లేదు ఇక్కడ, ఒక వర్డ్ని పదేకంగా రిపీట్ చేస్తున్నారు. అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్కి డీపర్ లెవెల్లోకి తీసుకువెళ్తున్నారు. ఏదైతే మీ నమ్మకాలు ఉన్నాయో వాటిలో నుంచి బయటపడి నీకు నేనుగా, అంటే నాకు నేనుగా నేను హీల్ చేసుకోగలిగిన వర్డ్స్ని కొన్ని చెప్తాను ఈరోజు. సో ఎవరైతే హెల్త్ కావాలనుకుంటున్నారో, అది క్రానిక్ కండిషన్ అవ్వచ్చు, లేకపోతే మెంటల్ హెల్త్ అవ్వచ్చు, ఫిజికల్ హెల్త్ అవ్వచ్చు, ఏదైనా కూడాను బీ స్ట్రాంగ్. ఫస్ట్ మనం ఉండాల్సింది ఏంటంటే అయ్యో నాకే వచ్చింది అన్న దీంట్లో నుంచి బయటికి రండి. యాక్సెప్ట్ ద సిచ్యువేషన్. మీకు వచ్చింది, అయిపోయింది, అది దాన్ని మనం ఏమి చేయలేం. ఏం చేయగలం అంటే మనకి రోగం తెచ్చుకునే శక్తి ఉంది, హీల్ చేసుకునే శక్తి ఉంది, కాకపోతే మనకు మనం తెలుసుకోలేము. సో వాళ్ళందరి కోసం, హెల్త్ కోసం ఎవరైతే చాంట్ చేయాల్సిన వర్డ్స్, ఫుల్ ఇమ్యూనిటీ, బీ ఇన్ఫినిటీ. ఓకే, మళ్ళీ దీంట్లో ఒక డౌట్ కూడా ఉంటుంది. ఎన్నిసార్లు చాంట్ చేయాలి, ఎన్ని రోజులు చాంట్ చేయాలి, ఎప్పుడెప్పుడు చాంట్ చేయాలి, ఎలా కూర్చోవాలి, ఏ పొజిషన్లో కూర్చోవాలి, దీని గురించి అవేర్నెస్ ఉన్న వాళ్ళకి పర్వాలేదు. బట్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఆబ్వియస్లీ సో మెనీ డౌట్స్ ఉంటాయి దీని గురించి. సో ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి దయచేసి నేను చెప్పే రిక్వెస్టింగ్గా ఏంటంటే నెంబర్ పెట్టుకోవద్దు. ఫోకస్డ్ ఆన్ ద వర్డ్. మీ గోల్ ఏదైతే ఉందో దాని మాత్రమే ఫోకస్ చేయండి. అంతకు మించి నెంబర్ కౌంట్ పెట్టుకున్నారా, మీ ఫోకస్ నెంబర్ మీదకి వెళ్తుంది, మీ గోల్ మీదకు ఉండదు. సో ఫోకస్ ఆన్ ద వర్డ్. అండ్ ఇది అవుతుందా లేదా అన్న డౌట్ తీసేసేయండి. లాజిక్ మాట్లాడారా, మ్యాజిక్ వర్క్ చేయదు అక్కడ. సో బీ లాజిక్గా ఆలోచిస్తే నాకు అది అవుతుందా లేదా అని డౌట్ఫుల్. వెన్ యూ ఏదైనా పని డౌట్ఫుల్గా మొదలు పెడితే అది డౌట్ఫుల్గానే ఉండిపోతుంది. సో ఫస్ట్ నమ్మకం అన్నది ఉండాలి, మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఫస్ట్ ఆ వర్డ్ మీద కన్నా మీ మీద మీకు నమ్మకం ఉండాలి. రోగం తెచ్చుకునే శక్తి ఉంది మనకి, తగ్గించుకునే శక్తి ఉంది. కాకపోతే ఏంటంటే మన నమ్మకం ఉంది చూడండి, అది అడ్డుకోడలా నిలిచిపోయి మనం వెళ్ళనీయకుండా చేస్తుందన్నమాట. హెల్త్ కావాలనుకునే వాళ్ళు ఫుల్ ఇమ్యూనిటీ, బీ ఇన్ఫినిటీ. ఇది మీరు మెడిటేటివ్ పోజ్లో ఉండి చేసుకున్నా పర్వాలేదు. ఒక పీస్ అండ్ కామ్ ఎన్విరాన్మెంట్లో కూర్చొని చేసుకుంటే ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ అన్నమాట. ఎన్ని డేస్ అంటే మీ హెల్త్ బాగుండే వరకు ఇది చేసుకోండి. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో బ్రింగ్ కర్వ్ నౌ.
ఇదిని యూజ్ చేయొచ్చు. సేమ్ నెంబర్ పెట్టుకోవద్దు, ఫోకస్గా Bring. ఉండండి. బ్రింగ్, కర్వ్, నౌ. ఓకే, ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. బ్రింగ్, కర్వ్, నౌ వెయిట్ లాస్కి. అదే హెల్త్కి అయితే ఫుల్ ఇమ్యూనిటీ, బీ ఇన్ఫినిటీ. ఫుల్ ఇమ్యూనిటీ, బి ఇన్ఫినిటీ అంటే మన సమృద్ధిగా కావాలి. అది ఎంత కావాలంటే అనంతం కావాలి. సో ఇలాంటి వర్డ్స్ ఎప్పుడైతే మెడిటేటివ్ పోజ్ ఆర్ కామ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, అందరికీ ఇది చేశాం కదా, రాలేదు కదా, ఇది వర్క్ అవ్వలేదు అని అనుమానాలు చాలామందికి ఉంటాయి. సో ఇది ఒక్కటి చేసేస్తే మీరు వెయిట్ లాస్ అయిపోరు, హెల్తీగా అయిపోరు. దీంతోపాటు హెల్తీ డైట్ ప్యాటర్న్, హెల్తీ థాట్ ప్రాసెస్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ స్లీప్ ప్యాటర్న్. Yes. ఇవి ఎప్పుడైతే ఈ లైఫ్ స్టైల్ని మనం చేంజ్ చేసుకుంటామో, ప్యారలల్గా ఇవి వర్కౌట్ చేసుకుంటామో, అప్పుడు మీకు బ్యాలెన్స్డ్ లైఫ్ అన్నది కనిపిస్తుంది. మీరు చేసే వర్క్ మీద ఆబ్వియస్లీ రిజల్ట్ అన్నది కనిపిస్తుంది. బట్ ఇది ఒక్కటే పట్టుకొని ఇది నేను చేస్తున్నాను నాకు రాలేదు అనడం తప్పు. సో స్విచ్ వర్డ్స్ అన్నవి లైక్ మంత్రాస్. మనం ఏ వర్డ్ అయితే అంటే ప్రతి మాటకి ఒక శక్తి ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాటకి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి వైబ్రేషన్స్, ఒక ఫ్రీక్వెన్సీ. సో మంత్రాస్ ఏమవుతాయి? మంత్రాలకు చింతకాయలు రాలవని మనం వింటుంటాం. కాకపోతే ఏంటంటే మనం మాట్లాడే ప్రతి వాక్కు కూడా ఒక శక్తితో కూడుకున్నది. మనం వాడే వాక్కు శక్తితో కూడుకుంది కాబట్టి మన సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అయ్యేటప్పుడు మన రియాలిటీలోకి వస్తుంది అది. మీరు చెప్తుంటే చాలా కాన్ఫిడెంట్గా ఉందండి. అంటే మాట్లాడేటప్పుడు కూడా కొంతమంది కొన్ని మాట్లాడుతూ ఉంటే కొన్ని విషయాలు అంటే ఆ అర్థాలు కానివ్వండి, వాల్యూస్ కానివ్వండి మారిపోతూ ఉంటాయి. మీరు కాన్ఫిడెన్స్గా మాట్లాడేటప్పుడు ప్రొఫెషనల్స్ మేబీ ఆ విధంగానే ఉంటారేమో. మీరు ఏదైతే స్విచ్ వర్డ్స్ అన్నారో ఫుల్ ఇమ్యూనిటీ, బి ఇన్ఫినిటీ, ఆ వర్డ్ ఉందో చూసారా, అందులో హెల్త్ ఒకటే కాదు, వెల్త్ కూడా ఉంది. అండ్ అందులో మీరు ఇందాక ఒక మాట అన్నారు, మన థాట్ మన బాడీ రెండు ఆ ఫ్రీక్వెన్సీలో ఉండేటప్పుడు, అంటే ఏదైనా సరే మన థాట్ కూడా కొంచెం ప్యూరిటీ ఉండాలి కాబట్టి మెడిటేటివ్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ మనకు సాధ్యమవుతూ ఉంటాయి. చూసే వాళ్ళకి ఏంటంటే ఈ ఓన్లీ స్విచ్ వర్డ్స్ మాత్రమే. బట్ అందులో మీరు ఇందాక అన్నట్లు ఇన్ఫినిటీ ఉంటుంది. అది కూడా ఎలా తెలుస్తుంది మనకు మనం మెడిటేటివ్ స్టేట్లో ఉండి మనల్ని మనం అందుకోవాలనుకున్నప్పుడు, యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలనుకునే ప్రాసెస్లో ఈ విషయాలన్నీ మన చుట్టూ మనకు తెలియకుండానే ఫోకస్డ్గా తదేకంగా ఆ వైపుకే మనకు నడిపిస్తూ ఉంటాయి. నెగిటివ్ థాట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండదు. స్విచ్ వర్డ్స్లో మీరు చెప్పిన దాంట్లో హెల్త్ ఒకటే కాదు, వెల్త్ ఒకటే కాదు, సరైన డిసిప్లిన్ కూడా దానికి తగ్గట్టే ఉంది. ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో డిజీజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం అవి కరెక్ట్ చేయకుండా వీటి మీద కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్డ్గా ఉండడం ఎంతవరకు రైట్ అని మనం క్వశ్చన్ వేసుకోవాలి. అండ్ మెడిటేషన్ అనగానే అందరు చాలామంది నా దగ్గరకు వచ్చేవాళ్ళు, మెడిటేషనా మా వల్ల కాదు అని అంటారు అన్నమాట. అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ టైం. అంటే మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే కంఫర్ట్ జోన్లో ఉంటున్నారో అది చూసుకుంటున్నారు. బట్ దేంట్లో నుంచి వచ్చే శక్తి వేరే, దానివల్ల వచ్చే అవుట్పుట్ ఇంకా మీ బియాండ్ ద లైఫ్ ఏదైతే చూడలేదో దానికన్నా ఎక్కువ చూస్తారు అన్నప్పుడు దానికి మాకు టైం లేదు అంటే మీకు మీరే మిమ్మల్ని ప్రయారిటైజ్, మీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తున్నారంటే మీకు ఎక్కడైతే కంఫర్ట్గా ఉంటుందో అక్కడ ఇస్తున్నారు, ఏదైతే మంచి దానికి ఇవ్వట్లేదు. మెడిటేషన్ అనగానే కూర్చొని ధ్యాస, కాన్సన్ట్రేషన్ ఆన్ ఫోకస్డ్ ఆన్ ద బ్రెత్ ఇవన్నీ చెప్తున్నారు కదా, మీద మేము చెయ్యలేము. బట్ నేను అందరికీ చెప్పే సింపుల్ టెక్నిక్ ఏంటంటే, మీరు చేసే ఏ వర్క్ అయినా మీ 7 ఏరియాస్ ఆఫ్ ద లైఫ్, ఏదర్ కుకింగ్ అవ్వచ్చు, లేకపోతే మీ వర్క్ అవ్వచ్చు, లేకపోతే మీ గేమ్స్ అవ్వచ్చు, లేకపోతే మీరు పాడే పాట అవ్వచ్చు, మీ హ్యాబిట్స్ అవ్వచ్చు, లేకపోతే మీ హాబీస్ అవ్వచ్చు, వీటిలో ఏదో ఒకటి ఉంటుంది మీకు. సో వాటి మీద మీరు ఫోకస్డ్గా ఉంటున్నారా లేదా, ఒక్క పనైనా ఫోకస్డ్గా చేస్తున్నారా లేదా. సో అట్లీస్ట్ ఒక్క వర్క్ అయినా మీరు ఫోకస్డ్గా, దట్ ఈస్ నథింగ్ బట్ ఎ మెడిటేషన్. ఒక బుక్ని మీరు అది కూడా చేయలేకపోతున్నారు, ఒక బుక్లో ఒక 5 లైన్స్ డీవియేషన్ లేకుండా చదువుతున్నారా లేదా, ఇట్స్ నథింగ్ బట్ ఏ మెడిటేషన్. మెడిటేషన్ అంటే కామ్గా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టడమే కాదు, బట్ నువ్వు చేసే వంట, నువ్వు చేసే పని ప్రతిదీ కూడా మెడిటేషన్ అని నేను అంటాను. సో 5 లైన్స్ చదవగలిగితే పిల్లలతో కూడా మనం దెర్ ఈజ్ వన్ రూల్ అండి మనకుంటే, జపాన్స్ కానీ చాలా వింటాం, మీరు ఇక్కిగై బుక్ వినే ఉంటారు. వాళ్ళు పాటించే పద్ధతులు మనం పాటిస్తే హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఈజీగా ఈజీగా అలవాటు అయిపోతుంది. బట్ మనకు అది ఇష్టం ఉండదు, ఎందుకంటే కంఫర్ట్ జోన్స్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో, చిన్నపిల్లలు, వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా అట్లీస్ట్ 1 or 2 seconds మెడిటేషన్ అన్నది ఇప్పుడున్న జనరేషన్కి కంపల్సరీగా అలవాటు చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ పెరుగుతుంది అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్, డిసిప్లిన్ ఫస్ట్ పెరుగుతుంది. హెల్త్ అండ్ వెల్త్
హెల్త్ ఈజ్ వెల్త్ అనేటువంటి వర్డ్స్ ఏ విధంగా అయితే ఉంటాయని, అంటే పక్కనే ఉంటాయని దానికి, మనం ఎంత బాగుంటే అంత మనీ అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆబ్వియస్లీ. మీరు చెప్పినటువంటి ఏ ఎగ్జాంపుల్ అయినా సరే అండి, నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే నరేషన్ ఈజీ టు యాక్సెస్ అనమాట. వినేటప్పుడు కూడా వినడానికి వినసొంపుగా ఉంది. అంత డీటెయిలింగ్గా చెప్పినట్టు అనిపించింది నాకు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మహా గారు.